నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ శ్యామ్ ప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమందికి వివాహాలు అవ్వవు, లేట్ అవుతూ ఉంటాయి, వచ్చినవి చెడిపోతూ ఉంటాయి. సో అసలు ఈ ఆలస్య వివాహానికి గల కారణం మెయిన్లీ ఏమై ఉంటుంది? వివాహం అన్నది ప్రస్తుతం ఉన్నటువంటి కాలానుగుణంగా కూడా కొంత ఏజ్లో మార్పు రావడం జరిగింది. అంటే బాగా పూర్వకాలం అంటే 8వ సంవత్సరం అమ్మాయికి రాగానే పెళ్లి చేసేవాడు. తర్వాత 16వ సంవత్సరం దాకా మారింది. తర్వాత ప్రభుత్వాలు 21వ సంవత్సరం అంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు 21వ సంవత్సరం దాకా పెట్టారంటే ఆంగ్లేయులు వచ్చిన తర్వాత అలా మారింది. ఇప్పుడు కాలానుగుణంగా ఏంటంటే అమ్మాయి బాగా సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకోవాలన్నటువంటి రూల్ పెట్టారు. అంటే గతంలో ఎలా ఉన్నదంటే స్త్రీలు డిపెండెంట్గా ఉండేవారు, మగవాళ్ళు ఇండిపెండెంట్గా ఉండేవారు. కాబట్టి ఏదో సంపాదించి అబ్బాయికి ఇచ్చి అమ్మాయిని చేసేవారు. కొంతమందికి ఆ టైంలో అయితే చదువుతుండగా పెళ్లి చేసేవారు. ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం రావడం, దాంతో ఆటోమేటిక్గా వివాహ ఏజ్ అన్నది కొంతవరకు మారింది. స్త్రీకి స్వాతంత్రం రావడంతో ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం 24 దాటితే మొదలెడుతున్నారు అటు ఇటుగా. 26, 28 ఇప్పుడు నడుస్తున్నది. సో దాన్ని బట్టి మారింది. బట్ కాలానుగుణంగా కొన్ని మారుతూ ఉంటాయి. అయినప్పుడు కూడా ప్రాంతాల బట్టి కూడా కొంత ఉంటాయి. అయితే జీవితంలో ఈ ఆలస్య వివాహానికి కూడా కొంత కారణం ఈ జాతక రీత్యా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ జాతక రీత్యా రావడానికి ప్రధానంగా ఏదైనా ఆలస్యానికి కారణం శని భగవానుడు. ప్రథమంగా ఏంటంటే శని చాలా నెమ్మదిగా సంచరిస్తూ ఉంటాడు. అంటే మనకి 12 రాసులు ఉంటాయి కదా, 12 రాసుల్లో రవి సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి 1 నెల మాత్రం తీసుకుంటాడు. అలాగే గురుగ్రహం ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి 1 సంవత్సరం తీసుకుంటాడు. అదే శని భగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు. అందుకని అంటే శని ఆలస్యం అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ శని భగవానుడు పుట్టినప్పుడు జన్మజాతకంలో 7వ స్థానంలో ఉన్న శుక్రుడితో శని కలిసి ఉన్న, చంద్రుడితో శని కలిసి ఉన్న, అలాగే 7వ భావం శని రాశులైనటువంటి మరి మకరం కానీ కుంభం కానీ అయినా సాధారణంగా ఆలస్య వివాహం అంటారు. ఇప్పుడు ఆలస్య వివాహం అంటే 26వ సంవత్సరం అంటే 8 శని యొక్క సంఖ్య కాబట్టి 26 తర్వాత అవడం జరుగుతుంది. అంటే శని ప్రభావం జాతకం మీద ఉంటే 26 తర్వాత అవుతుంది. అంటే మరింత తీవ్రంగా ఉంది శని ప్రభావం, అప్పుడు 35వ సంవత్సరం దాకా కూడా అవ్వకపోవచ్చు. ఈ విధంగా ఆలస్యానికి అంటే ఆఖరికి పెళ్లికే కాదు సంతానం ఆలస్యంగా కారణం కూడా శనే కారణం అవుతుంటాడు. దాని తర్వాత గురువు కూడా ఆలస్య వివాహానికి కారణం అవుతుంటాడు. అంటే గురువు సంవత్సరం ఒకసారి మారుతాడు కాబట్టి పెద్ద లేట్ సైడ్ గురువు అయితే కంప్లీట్గా గురువు బలం బాగుంటే 21కి మ్యారేజ్ అయిపోతుంటుంది. గురువు బాగలేకపోతే కొద్దిగా లేట్ ఇప్పుడు వచ్చినట్టు 26, 28 అవుతుంటుంది. అలాగే మెయిన్ ఈ 7వ స్థానం అనేది ఇంపార్టెంట్. అలాగే 7వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా, 7వ భావానికి ఇరుపక్కన పాపగ్రహాలు ఉన్నా, అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న వివాహం అనేది ఆలస్యం అవుతుంటుంది. కొంతమందికి ఏంటంటే ఈ రాహు అనే ఒక గ్రహం ఇది జన్మ లగ్నంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు వాడు వివాహం చేసుకోవడానికి ఇష్టపడరు. అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం వద్దని ఏదో కారణంగా వాయిదా వేస్తూ ఉంటారు. అంటే లగ్నంలో పాపగ్రహాలు ఉంటాయి. ఆ విధంగా వాళ్ళ వివాహం మీద ఆసక్తి ఉండదు. అంటే నవే డేస్ లో చాలా మంది 30 సంవత్సరాలు వచ్చినా 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి అదే చేసుకోవడం జాతక ప్రభావమే 100%. జాతక ప్రభావమే. జాతకుడికి ఏంటంటే ఏదో ఉద్యోగం చేసి సంపాదించాలన్నా జాతకంలో ఉంటుంది, లేదు ఖాళీగా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉందామన్నా జాతకం మీదే ఉంటుంది. ఒకడు ఏం చేస్తుంటాడు, బీటెక్ చేస్తాడు, క్యాంపస్లో జాబ్ వచ్చింది అనుకో పర్వాలేదు, ఇప్పుడు రాలేదనుకో పేరెంట్స్ తిడతారు కదా, నేను సివిల్స్ రాస్తానంటాడు. ఇక్కడే క్యాంపస్ రాదు, వాళ్ళకి సివిల్స్ ఏమవుతుంది. ఇలాగా సివిల్ రాస్తా ఉంటే తల్లిదండ్రులు కూడా బాగుంది ఇటు ఏదో కలెక్టర్ అయిపోతాడు అనుకుని ఎంకరేజ్ చేస్తే అది రాస్తూనే ఉంటాడు. ఓన్ 4-5 సంవత్సరాలు రాస్తాడు. రాకపోతే వీటితో చదువుకున్న వాళ్ళు కొంతమందికి వస్తుంది. ఇటు చిన్న ఉద్యోగానికి వెళ్ళాడు, కలెక్టర్ అని ఫిక్స్ అయిపోతాడుగా. ఈ చిన్న ఉద్యోగానికి ఈ గ్రూప్ 2 గ్రూప్ 1 రాయడు, పెద్ద ఉద్యోగం రాదు, అలాగే వేస్ట్ చేస్తుంటాడు. దానికి కూడా లగ్నంలో మరి 5 గ్రహాలు సూర్యుడు భగవాన్ లాంటివి శనితో కలిసి ఉన్న పాపగ్రహాలతో, అంటే మెయిన్ ఈ రాహుతో రవి కలిసి ఉన్న, రాహుతో అని ఏం పెద్ద ఎట్టుకుంటాడు. ఈ విధంగా అది కూడా కారణం అవుతుంటుంది. ఈ ఉద్యోగం ఎప్పుడైతే రాలేదు పెళ్లి కూడా లేట్ అవుతుంటుంది. మీరు చెప్పినటువంటి వాళ్ళకే ఎక్కువ ఉంటుంది చూడండి.
చాలా కాలం సివిల్స్ ట్రై చేశానండి, ఈలోగా ఏదో జరిగింది, అందువల్ల లేట్ అయిందని చెప్తుంటున్నాం. అవును. వాళ్ళకి 35, 40 కూడా అవుతుంటాయి. ఉమ్, అది అబ్బాయిలు కూడా ఉండదు, అమ్మాయిలకు కూడా కామన్గా నడుస్తుంది. అవును. అందువల్ల ఏంటంటే హై అంబిషన్ పెట్టుకోవడం, ఉమ్, అది కూడా కారణం అవటం. ఎక్కువగా ఏంటంటే ఈ సింహ రాశి సింహ లగ్నం ఉన్నవాళ్ళు ఉమ్, వాళ్ళకి ఏంటో హైఫై క్వాలిటీ భర్త రావాలని వచ్చిన ప్రతి సంబంధం పాడు చేస్తుంటారు. ఉమ్, అది ఆ సింహ లగ్నం వాళ్ళకి అది కొద్దిగా ఉమ్, ఉంటుంది. అలాగే కుంభరాశి వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. ఏదన్నా కొంతవరకు ఉమ్, ఈ ఆలస్య వివాహానికి శని కారణం అవుతుంటాడు, ఓకే. రాహు కారణం అవుతుంటాడు, ఉమ్, గురువు కారణం అవుతుంటాడు. ఉమ్, అంటే మరి కొంతమందికి ఏంటంటే ఈ లవ్ అఫేర్లో ఎప్పుడో చదువుకున్నప్పుడు తర్వాత ఇష్టపడతారు, ఈలోగా లవ్ ఫెయిల్యూర్ అవుతుంది, వాడు కొంతకాలం అదే భ్రమలో ఉంటాడు. ఉమ్, ఇది కూడా కారణం అవుతుంటుంది. ఓకే. ఏదన్నా జాతకంలో లగ్నంలో కానీ ఉమ్, సప్తమంలో కానీ పాపగ్రహాలు ఉన్నా, ఉమ్, సప్తమాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉన్న, ఉమ్, శుక్రుడు చంద్రుడు కూడా అంటే ఈ జలతత్వ గ్రహాలు అన్నమాట. వివాహం అవ్వాలంటే శుక్రుడు చంద్రుడు కూడా బలంగా ఉండాలి. ఉమ్, అవి ఏమాత్రం అగ్నితత్వ గ్రహాలతో కలిసిన ఈ విధంగా అనేక కారణాలు ఉంటాయి. మెయిన్గా కనబడే కారణాలు మాత్రం ఇవి. దాంతో కుజదోషం కూడా ఉమ్, కొంతమందికి ఏంటంటే కుజుడు 2, 4, 7, 8, 12లో ఉంటే కుజదోషం అంటారు. ఓకే. ఈ కుజదోషం ఉన్న వాళ్ళకి ఏంటంటే అవతల వాడికి ఏదో అవుద్దని, అంటే కుజదోషం ఉన్న వాళ్ళు కుజదోషం వల్లే చేసుకోవాలి, ఓకే. చేసుకుంటే న్యూట్రల్ అవుతుందన్నమాట. ఉమ్, అలా లేకపోవడం వల్ల కూడా కొంత శోకాలు ఈ సంబంధం ఇలా డ్రాగన్ అవుతుంటాయి. అది ఓకే. కూడా కొంత కారణం అవుతుంది. అంటే కొన్ని అపోహలు, ఉమ్, కొంతమంది దాన్ని వారికి అనుకూలంగా ఉపయోగించుకోవడం, ఉమ్, ఇవన్నీ కూడా కొంతవరకు ఈ మూఢనమ్మకాలు కూడా కొంతవరకు ఆలస్యానికి కారణం అవుతాయి. ఏదన్నా జాతకంలో తొందరగా వివాహం జరగాలంటే ఆ టైంలో ప్రయత్నం చేస్తే అవుతుంది. ఓకే. ఆ టైంలో సెటిల్ అవ్వకపోవడం వల్ల అది వాయిదా వేసుకుంటారు. ఉమ్, మళ్ళీ 12 సంవత్సరాలకు ఇప్పుడు వస్తుంటుంది ఇలాగ పుణ్యకాలం. ఉమ్, అది కూడా ఎప్పటికప్పుడు ఉపయోగించుకోవాలి. కానీ ఇప్పుడు అంత వివాహం ట్రెండ్ మారింది. కంపల్సరిగా సెటిల్ అయి ఉండాలి, ఓకే. జీవితం నిలబడి ఉండాలి అన్న ఆలోచన. ఉమ్, దాని తర్వాత ఏంటంటే పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు వాయిదా వేసుకోవడం జరుగుతుంది. ఉమ్, ఈ విధంగా అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఓకే. అందువల్ల ఏంటంటే మెయిన్ జాతకంలో కొంత కారణం అవుతుంది, ఉమ్, ఆ వచ్చిన సమయాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల కొంత కారణం అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఓకే. లేట్ అవ్వడం జరుగుతుంది. ఉమ్, దానికి పరిహారం కూడా ఏంటంటే పరిహారం ఏంది, మనం ప్రయత్నం చేసుకొని కాంప్రమైజ్ అవ్వడమే. ఓకే. కాంప్రమైజ్ అవుతే అన్నీ జరుగుతుంటాయి. ఉమ్, కాంప్రమైజ్ కాకపోతే ఈ జీవితం అలా ముందుకు వెళ్తాను ఉంటుంది. ఓకే. అది ఇలా జరుగుతూనే ప్రస్తుతం. ఉమ్, అంటే కాలానుగుణంగా కొన్ని మారుతున్నాయి. ఓకే. అందువల్ల ఏంటంటే ఆలస్య వివాహానికి మన వ్యక్తిగతంగా కూడా కారణం అవుతుంది. జాతక ఇప్పుడు ప్రభావం. వచ్చినటువంటి స్త్రీలకి ఆర్థిక స్వాతంత్రం రావడం వల్ల కూడా కొంత కారణం అవుతుంది. ఏదో అమ్మాయికి టక్కని జాబ్ వస్తుంది, ఉమ్, ఏదో నెలకో 3 లక్షలు జీతం అన్నారు. ఉమ్, ఈ 3 లక్షల జీతం వచ్చే అమ్మాయికి 75,000 వచ్చే అబ్బాయి ఎలా చేసుకుంటాడు? చేసుకో. అప్పుడు ఈ 3 లక్షల అబ్బాయి ఎక్కడ దొరుకుతాడు? ఈ విధంగా కొంత లేట్ అవుతుంది. ఉమ్, ఇలాగా అనేక రకాల సమస్యలు. అలాగని వీళ్ళేమో ఉద్యోగం మానలేరు. ఉమ్, ఇక్కడ మానేస్తారు, 3 లక్షలు పోగొట్టుకోరు కదా. అవును. ఆ 3 లక్షలు ఇక్కడ దొరకట్లేదు. ఉమ్, అది చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి సమస్య. ఉమ్, ఇదో పెద్ద ప్రాబ్లం అయింది ఇప్పుడు. ఓకే. దాంతో ప్రధానంగా సమస్య ఏంటంటే ఒక ఇంట్లో అమ్మాయి అబ్బాయి ఉంటున్నారు. ఉమ్, అబ్బాయి ఖచ్చితంగా ఎందుకు పనికి రాకుండా పోతున్నాడో అమ్మాయి ఖచ్చితంగా జాబ్ చేస్తుంది. అవును. అప్పటిదాకా సాధారణంగా బతికిన ఫ్యామిలీ ఏమవుతుందంటే ఈ అమ్మాయి నెలకు ₹1,00,000 తెచ్చేస్తుంది జీతం. ఉమ్, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ మారిపోద్ది, ఇల్లు మారిపోద్ది, కారు వచ్చేస్తుంది, జీవన విధానం మారిపోద్ది. అంటే ఈ అమ్మాయికి ఎప్పుడు 21వ సంవత్సరంకి ఉద్యోగం వచ్చేస్తుంది. అవును. 26, 20 పెళ్లి మాట ప్రసక్తి లేదు. ఈ 5-6 సంవత్సరాలు ఈ మనీ ఎప్పుడైతే అలవాటు పడిందో ఉమ్, ఆ అమ్మాయి తప్ప వేరే ఆదాయం ఉండదు. అవును. ఈ అమ్మాయికి పెళ్లి చేస్తే ఈ అమ్మకు మొత్తం నాశనం అవుద్దేమో అని ఈ అమ్మాయి అది కొంత పెంచాలి. ఇంటర్నల్ స్వార్థంగా ఉమ్, ఏదో సంబంధాలు చూస్తుంటారు కానీ ఎవడు ఉమ్, చేసుకోరు. చేసుకో. పైపెత్తేట పోనీ ఇంకో సమస్య ఏమొచ్చిందంటే ఈ అబ్బాయి, ఉమ్, అది ఒకడే అబ్బాయి ఉన్నాడు అనుకో, ఉమ్, ఆ ఒకడే అబ్బాయి మాత్రం కొద్దిగా ఏదో చదివి బాగానే స్థిరపడి ఉంటాడు. ఉమ్, ఆడికి ఏదో జీతం ఉంటే ఆ తల్లిదండ్రులు వాడుతూ ఉండవలసి ఉంటుంది. ఓకే. ఈ తల్లిదండ్రులు ఈతో ఉంటే పిల్లనిచ్చేవాడు ఈడు ఇవ్వట్లేదు. ఉమ్, అదొక ప్రాబ్లం వచ్చింది. ఓకే. అంటే ఈడు సింగిల్గా ఉండి వాడు ఎక్కడ అమెరికాలో ఉద్యోగం చేస్తుంటే అమ్మాయిని ఇచ్చి అక్కడ పంపుతామంటే ఈ అత్తమామలు గొడవ పడలేరని ఉమ్, ఈ విధంగా అదొక ప్రాబ్లం వచ్చింది. ఓకే. ఇవన్నీ కూడా ఇంటర్నల్ సమస్యగా ఈ వివాహం ఆగిపోవడానికి ఇవన్నీ కారణాలు. అబ్బాయి యొక్క పేరెంట్స్ ఉమ్, వాటి ఏదో లగేజ్ అంటున్నారు ఈ మధ్యన. అది అడిగితే ముందే అడుగుతున్నారు, అవును. అబ్బాయికైనా బాధ్యతలు ఉన్నాయా, ఉమ్, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఉన్నానికి ఇల్లు ఉందా. ఉమ్, అమ్మాయికి ఇప్పుడు చెప్పాలంటే ఇంకా అబ్బాయికే ఛాన్స్ లేదు, ఇంకా అమ్మాయికి నచ్చితే పెళ్లి చేసుకోవాలి. అవును. అయితే ఏదన్నా కొంతవరకు జాతక ప్రభావం ఉంటుంది కొన్ని కాలానికి. అంటే ఇవన్నీ ఎందుకు అవుతాయి ఉమ్, అంటే టైం రాకపోవడం వల్ల. ఉమ్, టైం వస్తే అది దానికి అదే అయిపోతుంది. అవును. టైం రాకపోతే ఇవన్నీ కూడా స్క్రీన్లోకి వస్తుంటాయి అన్నమాట. ఉమ్,
అందువల్ల ఏంటంటే ఈ విషయం అయితే అది ఉమ్, ఏదైనా వివాహం అన్నది కరెక్ట్ ఏజ్లో పడితే కరెక్ట్గా 26, 28 పెళ్ళి అయితే ఉమ్, పిల్లలు పుడతాయి. ఇటు సర్వీస్లో ఉండగానే పిల్లలు అందుబాటులోకి వచ్చేస్తారు. ఉమ్, నీకు 35, 36లో పెళ్ళి అవుతే నీ పిల్లలు నువ్వు రిటైర్ అయిపోతే పిల్లలు ఇంకా చిన్నలు ఉంటారు. అవును. వాళ్ళు నువ్వేం చేస్తాం? అందుకని ఇదంతా ఒక సీరియల్గా జరిగితేనే బాగుంటుంది. ఉమ్, దీనికి జాతక ప్రభావం ఉంది, ఉమ్. వ్యక్తిగతంగా ఇప్పుడు ఉన్నటువంటి సమస్య కూడా ఉంది.